ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఈ వీడియోలో 24వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. 24వ అధ్యాయము మొదటి ప్రశ్నకు సమాధానం. ప్రశ్న: అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? అబ్రహాము తన పెద్ద దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? సమాధానం: నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకు అను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించెదను అని తన దాసునితో చెప్పాడు. రెండవ ప్రశ్న: దాసుడు అబ్రహాముకు ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? దాసుడు అబ్రహాముకు ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? సమాధానం: ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలెనా అని అడిగాడు. మూడవ ప్రశ్న: రెండవ మారు అబ్రహాము తన దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? రెండవ మారు అబ్రహాము తన దాసునితో ప్రమాణమును గూర్చి చెప్పినదేమిటి? సమాధానం: అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాటలాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చేదవు అని చెప్పాడు. నాలుగో ప్రశ్న: యజమానుని మాటను బట్టి వెళ్ళుటకు దాసుడు ఎన్ని ఒంటెలు సిద్ధం చేయించుకున్నాడు? యజమానుని మాటను బట్టి వెళ్ళుటకు దాసుడు ఎన్ని ఒంటెలను సిద్ధం చేసుకున్నాడు? సమాధానం: 10 ఒంటెలు, శ్రేష్టమైన నానా విధములగు వస్తువులు, బంగారు వెండి సిద్ధం చేసుకున్నాడు. 5. దాసుడు ప్రయాణమై ఏ పట్టణానికి వెళ్ళాడు? దాసుడు ప్రయాణమై ఏ పట్టణానికి వెళ్ళాడు? సమాధానం: అరామ్నహరాయిములోనున్న నాహోరు అన్న పట్టణానికి వెళ్ళాడు. అరామ్నహరాయిములోనున్న నాహోరు పట్టణానికి వెళ్ళాడు. 6. దాసుడు దేవునికి చేసిన ప్రార్థనా విజ్ఞాపన ఏమిటి? దాసుడు దేవునికి చేసిన ప్రార్థన విజ్ఞాపన ఏమిటి? సమాధానం: నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము అని ప్రార్థన చేశాడు. 7. దేవుణ్ణి దాసుడు ఆనవాలును గూర్చి అడిగినదేమిటి? దేవుణ్ణి దాసుడు ఆనవాలు చూపటను గూర్చి అడిగినదేమిటి? సమాధానం: చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. ఈ ఊరి పిల్లలు నీళ్లు చేదుటకు వచ్చుచున్నారు కాబట్టి నేను త్రాగుటకు నీవు దయచేసి నీ కడవను ముంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకొందునని
ప్రార్థించాడు. 8. రిబ్కా ఎవరి సంతానం? రిబ్కా ఎవరి సంతానం? సమాధానం: నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా. 9. దాసుడు రిబ్కాను అడిగినదేమిటి? దాసుడు రిబ్కాను అడిగినదేమిటి? సమాధానం: నీ కడవ నీళ్లలో కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాడు. 10. రిబ్కా ఆ దాసునికి చేసిన పరిచారం గూర్చి వ్రాయుము. రిబ్కా ఆ దాసునికి చేసిన పరిచారంను గూర్చి వ్రాయుము. సమాధానం: అయ్యా, త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను. గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరిగెత్తుకుపోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసెను. 11. దాసుడు రిబ్కాకు ఇచ్చిన బహుమతి ఏమిటి? దాసుడు రిబ్కాకు ఇచ్చిన బహుమతి ఏమిటి? సమాధానం: 6 తులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను ఇచ్చాడు. 12. దాసుడు తాను బస చేయుటను గూర్చి రిబ్కాను ఏమని అడిగాడు? దాసుడు తాను బస చేయుటను గూర్చి రిబ్కాను ఏమని అడిగాడు? సమాధానం: నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము. నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలము ఉన్నదా అని అడిగాడు. 13. రిబ్కా దాసునికి చెప్పినదేమిటి? రిబ్కా దాసునికి చెప్పినదేమిటి? సమాధానం: నేను నాహోరుకును మిల్కా కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెను. మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవి అని చెప్పింది. 14. రెండవ మారు దాసుడు దేవుణ్ణి ఏమని స్తుతించాడు? రెండవ మారు దాసుడు దేవుణ్ణి ఏమని స్తుతించాడు? సమాధానం: అబ్రహామును నా యజమానుని దేవుడవైన యెహోవా స్తుతింపబడునుగాక. ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగాని యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించెను అని స్తుతించాడు. 15. రిబ్కా యొక్క తండ్రి పేరేమిటి? సహోదరుని పేరేమిటి? సమాధానం: తండ్రి పేరు బెతూయేలు, సహోదరుడు లాబాను. 16. రిబ్కా చెప్పిన మాట విని లాబాను ఎక్కడికి వెళ్ళాడు? రిబ్కా చెప్పిన మాట విని లాబాను ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం: లాబాను బావి దగ్గర ఉన్న దాసుని యొద్దకు పరిగెత్తుకొని పోయాడు. 17. లాబాను దాసునితో చెప్పినదేమిటి? లాబాను దాసునితో చెప్పినదేమిటి? సమాధానం: యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము. నీవు బయట నిలువనేలా? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించి తిని అని చెప్పాడు. 18. లాబాను దాసునికిచ్చిన ఆతిథ్యము తెలుపుము. లాబాను దాసునికిచ్చిన ఆతిథ్యము తెలుపుము. సమాధానం: ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్ళు కడుకొనుటకు అతనితో కూడా ఉన్న వారికి నీళ్లు ఇచ్చి అతనికి భోజనము పెట్టించెను. 19. దాసుడు లాబానుతో చెప్పినదేమిటి? దాసుడు లాబానుతో చెప్పినదేమిటి? సమాధానం: నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయను. నేను అబ్రహాము దాసుడను. యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసీ జనమును
ఒంటెలను గాడిదలను దయచేసెను. నా యజమానుడు నా వంశస్థుల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావాలనని నా చేత ప్రమాణము చేయించుకొనెను అని చెప్పాడు. ప్రియులరా, 24వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు 19 ప్రశ్నలకు సమాధానాలను చూశాము. ఈ అధ్యాయంలో 40 వచనాల వరకు ధ్యానం చేసుకున్నాం. అంతవరకు మాత్రమే ఈ యొక్క ప్రశ్నలు సిద్ధపరచడం జరిగింది. వచ్చే వీడియోలో 41వ వచనం నుంచి చివరి దాకా ధ్యానం చేసి ఆ ధ్యానంలో ప్రశ్నలను ధ్యానం చేసుకుందాం. మీరు తప్పక ఈ 2 పార్టులకు సంబంధించినటువంటి వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి తప్పక చూసి 24వ అధ్యాయానికి సంబంధించినటువంటి పూర్తి వాక్య ధ్యానము చూస్తారు, గమనిస్తారని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.